నేను అక్కడ హైటెక్ సిటీ డెవలప్ చేయడం వల్ల అందువలన వచ్చిన సైడ్ ఉపాధిలో ఇది నీ బతుకు నా వల్ల అంటాడు ఈయన. అదే గొప్పతనం అంటాడు ఈయన. అది నువ్వేంటి ఎవడన్నా వస్తుంది. ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న వచ్చాడు, రోసి ఉన్న వచ్చింది, కేసీఆర్ ఉన్న వచ్చాడు, రాజశేఖర రెడ్డి ఉన్న వచ్చాడు, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఉన్న. ఇప్పుడు ఆగింది ఆ రోజు వాళ్ళ బతుకు. వాళ్ళ బతుకులు అసలు ఈ ప్రభుత్వ పాత్ర ఏంటి అనే ప్రశ్న లేదు. ఇవాళ రోజున నేను అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టించాను కాబట్టి దాంట్లో పనిచేసే వాళ్ళు ఒక 6 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు తింటున్నారు, కాబట్టి వాళ్ళు అమ్ముకుంటున్నారు, కాబట్టి వాళ్ళు కొనుక్కుంటున్నారు, కాబట్టి ఇన్ని షాపులు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి, కాబట్టి ఈ షాపోడు నా పేరు చెప్పుకోవాలి, తినేవాడు నా పేరు చెప్పుకోవాలంటారు చంద్రబాబు. అయ్యాను అసలు నీ టైంలోనే రాలేదు కదా అన్నటువంటిది కేసీఆర్ చెప్పి అక్కడ సక్సెస్ అయ్యాడు. ఇక్కడ అదే చెప్పుకుంటున్నటువంటి దశలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అదే ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్ ని క్యాష్ చేసుకుంటాడు చంద్రబాబు నాయుడు. దాన్ని ఇప్పుడు తను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. అంటే సంక్షేమాలు అనేటటువంటిది కాదు, అదేదో అత్యవసరమైన ప్రభుత్వపు పాలన వరకే, ప్రభుత్వము పాలన పరంగా తీసుకునే నిర్ణయాల వల్ల జరిగే లబ్ధి వలన వాళ్ళు బెనిఫిట్ పొందుతారు అన్నటువంటి. ఇది తెలియని పిచ్చోడేం కాదు రాజశేఖర రెడ్డి, ఎవరు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ఏమంటారంటే ఎవడి పని ఆడు చేసుకుంటాడు. ఇప్పుడు ఆ షాపులు గుమస్తాగిరి జగన్మోహన్ రెడ్డి ఇప్పించలా, రాజశేఖర రెడ్డి ఇప్పించలా, చంద్రబాబు ఇప్పించలా. కంపెనీలో ఉద్యోగం నాకు 50 మార్కులు వస్తే రాలా, నాకు 99 మార్కులు వస్తే, 100 మార్కులు వస్తే ఆ కన్సర్న్ సబ్జెక్ట్లో నాకు